ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నిటారుగా కూర్చున్నారు. కళ్ళను గట్టిగా ఒక్కసారి మూసి తెరవండి. స్క్వీజ్ యువర్ ఐస్ అండ్ లైట్లీ క్లోజ్డ్. బుద్ధ భగవానుని విగ్రహాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇమేజ్. భగవాన్ బుద్ధ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్స్ మెడిటేషన్. ప్రశాంతమైన నిధిధ్యాసనకు ఒక రూపమిస్తే అదే బుద్ధుడు. ఇట్ ఈజ్ ఎఫర్ట్లెస్, నాట్ అన్ యాక్ట్ ఆఫ్ మైండ్. How do I know it is joyous meditation? Slight smile. Sport a little smile on the face. బుద్ధ అనేటటువంటిది ఒక వ్యక్తి కాదు ఇక్కడ. బుద్ధ అనేది మీరే. బుద్ధ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. బుద్ధ అంటే చిత్. ఇదే బుద్ధునిలా ఉండడం అంటే చిత్ స్వరూపంగా ఉండడం. చేతులు భుజాలు రిలాక్స్డ్గా పెట్టుకోండి. 2 సార్లు లోతుగా గాలి పీల్చి వదలాలి. 1 డీప్ ఇన్హేల్, ఎక్స్హేల్. 2 ఇన్, out. This is a shower of oxygen into the body. మనస్సు వైపు చూడండి. ప్రశాంతంగా ఉంది. ఫ్లిక్కర్లెస్, క్వయట్. Quiet mind alone can appreciate the reality. రియాలిటీ ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అంటే మనస్సు క్వైట్ కాలేదు. కాబట్టి ఏం చేయాలి? సాధన. పుస్తకాలు చదవడం కాదు. పుస్తకాలు చదవడం వలన బ్రహ్మం ఏమిటో తెలుస్తుంది, అనాత్మ ఏదో తెలుస్తుంది. క్వైట్నెస్ అనేది మనస్సును అమనీభావం చెందించడం. దానికి మనో నిగ్రహము, శమము అని పేరు. See the mind and the breath. They are so interwoven. మనస్సు ప్రశాంతంగా ఉంటే బ్రెత్ సమంగా ఉంటుంది. మనస్సు అలజడి చెందితే వేగంగా బ్రెత్ రావాల్సి వస్తుంది. ప్రాణాపానౌ సమౌ కృత్వా this breath is same in the bird and the beast.
in plants, in the trees, and in me and all humans. Same breath is going on all by itself. ప్రతి సెకండ్ మీరు ప్రయత్నం చేసి పీలుస్తున్నారా గాలి? ఈవెన్లీ, స్మూత్లీ. మనస్సులో అలజడి కలిగినప్పుడు బ్రెత్, శ్వాస అన్ఈవెన్ అవుతుంది. Now mind is quiet, breath is even, and it is slightly slow also. This is not pranayama. We are not controlling the breath. Yama, niyama. Control is not there. It is just the breath on its own is even, steady, slow, and quiet. Now, what did you notice? The foundation of life is breath. This is not under your volition. మీ కంట్రోల్లో లేదే. ఏదో ఒక సెకండ్, ఒక నిమిషం కంట్రోల్ చేయవచ్చు, కానీ ఇది స్వతంత్రంగా సాగుతున్నది. ఒక్కసారి గాలి పీల్చినప్పుడు ఏమవుతుంది? ఈ వైటాలిటీ శరీరం అంతా వ్యాపిస్తుంది. From the tip of the toes to the top of the head. No surprise. It is vital air. Looking at the quiet mind, looking at the sama breath is meditation. Understanding myself apart from the breath and the mind. Pay attention to Nishwasanam, exhalation. Now, inhalation remains in the background. Exhalation comes to the front. Every single time we exhale, we experience freshness, as all waste and toxic gases are eliminated. ఈ ఫ్రెష్నెస్ని, ఈ స్వచ్ఛతను దర్శించడమే మెడిటేషన్. There is no external force involved in this, nor your internal will. They go on their own. Only you are there as what? As a witness for what is going on. Are you now understanding what is witness? The breath is going on its own. I have not initiated or stopped it, and I am just witnessing the breath. Can you witness
like this from outside your body. You have to witness it from being here itself. All this we notice with our inner eye. Every single time I inhale, శరీరమంతా వైటాలిటీ వ్యాపిస్తుంది. ఒక్కొక్కసారి గాలి వదిలినప్పుడల్లా శరీరములోని విష వాయువులు బయటకు పోతున్నాయి. దిస్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. వెరీ ఈవెన్. దిస్ ఈవెన్నెస్ ఈజ్ హార్మోనీ, సమత్వము. హార్మోనీ అన్నా, ఈవెన్నెస్ అన్నా, సమత్వం అన్నా, సమ అన్నా ఒక్కటే. దీంట్లో మీకు విసుగు పుడుతుందా గాలి పీల్చడంలో? పుట్టదు. ఎందుకు? అది స్వభావం. స్వభావమునందుండుటకు విసుగు పుట్టదు. సమత్వంలోకి ప్రవేశించడం ఎలా? బై అబ్జర్వింగ్ ద బ్రెత్ యాజ్ విట్నెస్. దిస్ ఈస్ ది జాయ్ ఆఫ్ సమత్వ. సమత్వం యొక్క ఆనందం. ఈ సమత్వము మన యొక్క స్వభావం, సేమ్నెస్, ఈవెన్నెస్, సమ, అదే శమ. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఈక్వలైజింగ్ ద ఫ్లో ఆఫ్ ద ఇన్కమింగ్ అండ్ అవుట్గోయింగ్ బ్రెత్ in the nostrils. Apana is inhalation, prana is exhalation. Don't give another wonderful meaning for apana. Apana is ingress, inhalation. Prana is exhalation. Pranapanau samau krutva. Keep the inhalation and exhalation very balanced. This is evenness or sama. Om. Relax in the mind. Body is still. Mind is still. 1 minute. Just do nothing. Observe the silence. Where only one thing, the breath is there. Ahamasmi. Ahamasmi.
అహమస్మి. నిరింధన జ్యోతిరివ ఉపశాంతో నచోద్విజేత్ న ఉద్విజేత్ యత్ర కుత్ర. శాఠ్యాయనీయ ఉపనిషత్. ఇది సన్యాస యోగాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని బోధించే అత్యున్నతమైన వేదాంత గ్రంథం. సాధకుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరుకోవలసిన అత్యున్నత మనో నిగ్రహం అనే స్థితిని ఇక్కడ వివరిస్తున్నారు. మాండూక్యంలో కూడా అదే జరుగుతుంది. మనోనిగ్రహం. ఆధ్యాత్మిక సాధనలో అత్యంత క్లిష్టమైనటువంటి దశ వేదాంత బోధనను అర్థం చేసుకోవడం కానే కాదు. కొంచెం జాగ్రత్తగా వినగలిగితే, ఇంటలెక్ట్ బాగా పనిచేస్తే అర్థమవుతుంది. మనసును జయించడమే అత్యంత క్లిష్టమైన ఘట్టము. విషయ వాసనలచే నిరంతరం చలించే చిత్తం తన ఉనికిని కోల్పోయి నిర్విశేష చైతన్యంలో ఏ విధంగా లీనమవుతుందో వివరించడానికి ఈ మహావాక్యం ఒక మంచి పునాది. బాహ్య ప్రపంచ పరిధుల నుండి విముక్తి పొంది అంతర్గత పరిపూర్ణతను దర్శించే క్రమంలో ఈ మంత్రం ఒక విజన్. నిరింధన జ్యోతిరివ ఉపశాంతః నచోద్విజేత్ న ఉద్విజేత్ యత్ర కుత్ర. నిరింధన, ఇంధనాలు లేవు. కట్టెలు తీసేసినటువంటి అగ్ని ఎక్కడుంటుంది అప్పుడు? దాని యొక్క దాహక తత్వము, కట్టెలుంటే కట్టెలను కాలుస్తుంది, పేపర్ ఉంటే పేపర్ని కాలుస్తుంది. ఏ విధమైన దాహక పదార్థము లేనప్పుడు అగ్ని తన యొక్క స్వరూపమునందు ఏ విధముగా నిక్షిప్తమై ఉంటుందో, మనసు అనేటటువంటి అగ్నికి కాల్చడానికి విషయాలు అనేటటువంటి పేపర్లు, కట్టెలు, ఇంధనము లేదో, అప్పుడు మనసు తన సోర్సులోకి, తన స్వరూపంలోకి చేరుకుని అక్కడ విశ్రాంతిగా ఉంటుంది. ఇదే నిరింధన జ్యోతిరివ ఉపశాంతః. ఇది ఆరిపోవడం కాదు. ప్రశాంతం అంటే మంట ఆర్పేయడం కాదు, నీళ్లు చల్లి. మంటను శాంతింపచేయుట అంటే మనస్సు ప్రొజెక్షన్ కదా, ఆత్మ యొక్క ప్రొజెక్షన్. ఆత్మయందు విలీనము చేయుట, దీనినే ఉపశమించిన స్థితి. ఉపశాంతః, ఉపరతి అన్నీ ఒక్కటే. ఉపశమనము, ఉపశాంతః, ఉపరతి. యచ్చేన్వాంగ్ మనసి ప్రాజ్ఞ. ఆ మనసును తీసుకెళ్ళి బుద్ధిని తీసుకెళ్ళి మహత్తును తీసుకెళ్ళి అంతర్యామి యందు, పరమాత్మ యందు లయం చెయ్యి. నచ ఉద్విజేత్, ఏమాత్రం కలత చెందకపోవడం, ఉద్వేగానికి లోను కాకపోవడం.
ఉద్విజేత్ అంటే అలజడికి లోనవడం, భీతి చెందడం, కంపించడం. ఎత్ర కుత్ర అనుంది. ఎక్కడున్నా సరే, ఏ దేశకాల పరిస్థితుల్లో ఉన్నా ఎత్ర కుత్ర న ఉద్విజేత్. నిరింధన జ్యోతి, ఇంధనం లేనటువంటి అగ్ని అనే రూపకం అత్యంత గంభీరమైనది. భౌతికమైనటువంటి అగ్ని ప్రజ్వలించడానికి కట్టెలు మొదలైన ఇంధనాలు కావాలి. అవి సంపూర్ణంగా లేకుండా పోతే, లేక దహించబడిపోతే అగ్ని శూన్యంలో కలిసిపోదు. అగ్ని తన సూక్ష్మత్వము తన యందే సూక్ష్మ రూపంలో తన మూల కారణమైన తేజస్సులో లయమవుతుంది. వాసనాక్షయం, మనస్సు అనే అగ్నికి ఇంధనాలు, ఫ్యూయల్ ఏమిటి? కోరికలు, సంస్కారాలు, వృత్తులు, వాసనలు, జన్మాంతర వాసనలు. ఇవి ఇంధనంగా పనిచేస్తాయి. ఫ్యూయల్, పెట్రోల్. నిరింధన స్థితి, ఈ వాసనలన్నీ క్షయమైనటువంటి స్థితి. ఇది అబ్జార్ప్షన్, నాట్ డిస్ట్రక్షన్. ఇంధనం లేని జ్యోతి ఏ విధముగా తన మూలంలో నిశ్చయంగా లీనమవుతుందో, వాసనలు నశించిన చిత్తము కూడా తన శుద్ధ చైతన్యం అనే పరమాత్మ యందు లీనమవుతుంది. ఇదే నిర్వాసన. నిర్విషయ స్థితి. బాహ్య విషయాల నుండి ఆహారాన్ని, ఫ్యూయల్ని, ఇంధనాన్ని గ్రహించడం ఆగిపోయినప్పుడు మనసు సహజ సిద్ధమైనటువంటి ప్రశాంతతను పొందుతుంది. ఇది కృత్రిమంగా తెచ్చుకున్నటువంటి నిశ్శబ్దం కాదు. ఆత్మలో లీనమయ్యే సహజ ఉపరమ, ఉపశాంతి. నోద్విజేత్ నచోద్విజేత్. ఎత్ర కుత్ర, ఎక్కడైనా. నచోద్విజేత్, కలత చెందకపోవడం అంటే దేశకాల అతీత శాంతి, ఉపశాంతి. దీనినే మాండూక్యంలో అక్షయ శాంతి. బాహ్య పరిస్థితుల ప్రభావంతో ఎత్ర కుత్ర, ఎక్కడున్నా కూడా ఏదో ఒక అలజడికి లోనవుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి హృషికేశ్కి వెడితే ఇక్కడుండే అలజడులు పోతాయి, అక్కడుండే అలజడులు స్టార్ట్ అవుతాయి. ఆత్మజ్ఞాని ఇక్కడ ఉంటూనే ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండానే నిరంధన జ్యోతిరివా, నివసించే ప్రదేశంతో కానీ, పర్సన్స్తో కానీ, ప్లేస్తో కానీ సంబంధం లేదు. అగ్ని ఆరిపోయినప్పుడు దాని యొక్క వేడి ఏ విధముగా నశిస్తుందో, ఉపశాంత స్థితిని చేరినప్పుడు సంసార తాపత్రయాలు, దుఃఖాలు కూడా నశిస్తాయి. ఇది ఆలోచనతో పొందే స్థితి కాదు. అచంచలమైన ఆధ్యాత్మిక స్పష్టత. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా చలించని మనసే నిరింధన ఇవ అనల. నిరింధన ఇవ జ్యోతి. సాక్షాయని ఉపనిషత్తు ఈ సందేశం కేవలం సన్యాసం అంటే విషయ కర్మ త్యాగమని కాకుండా ఒక పరిపూర్ణ స్థితిని, మనసులో ఉండేటటువంటి ఇంధనములు లేని స్థితిని బోధిస్తోంది. నిరింధన జ్యోతి వంటి స్థితిని చేరుకోవడం అంటే చనిపోవడమో కాదు, ఉనికిని కోల్పోవడము కాదు, ఉనికిలో నుండడం. పరిమితమైన అహం నుంచి విముక్తి పొంది అనంతమైనటువంటి పూర్ణత్వం, క్యాపిటల్ ఐ, సాక్షి, ఎరుక, చిత్. ఇది శూన్యం కాదు, పరిపూర్ణ చైతన్యం.
ఏ స్థితిలో ఉన్నా చలించని అంతర్గత ప్రశాంతత. శతస్ర ఉపనిషత్తులో నిష్కలం నిష్క్రియం శాంతం నిరవజ్యం నిరంజనం అమృతస్య పరం సేతుం దగ్ధేంధనమివానలం. దగ్ధ ఇంధనం ఇవానలం. దగ్ధమైపోయినటువంటి ఇంధనములు కలిగిన అగ్ని వంటిది. నిష్కలం, ఏ భాగములు లేవు నాయందు. నిష్క్రియం, ఏ కర్తృత్వము లేదు, క్రియలు లేవు. శాంతం, వికారాలు లేవు, అన్నీ ఉపశమించాయి. నిరవధ్యం, అవధ్యములు దోషములేవి లేవు. నిరంజనం, ఏ విధమైనటువంటి రంజన అంటే టెయింట్, మలినము లేదు. నిరంధన ఇవానల. అమృతస్య పరం సేతుం దగ్ధేందనమివానలం. నిరంధన ఇవానల. నిరంధన జ్యోతిరివ. జ్వాలలు ప్రజ్వలనము లేని స్థితిలో అగ్ని తన స్వరూపంలో ఏ విధంగా ఉపసంహరించుకొని ఉంటుందో, అత్యంత ప్రశాంతత పొంది ఉంటుందో, పరమాత్మ కూడా మనసులోని ఫ్యూయల్స్ అన్నీ పోతే అలానే ప్రకాశిస్తాడు. దీనిని సమకూర్చుకోవడమే మనోనిగ్రహం. మైత్రాయణి ఉపనిషత్తులో కూడా యథా నిరింధనో వహ్ని స్వయోనౌ ఉపశామ్యతి. ఇంధనం లేని అగ్ని స్వయోనౌ తనయందే, అగ్ని తన మూల కారణంలో సోర్సు, స్వయోనౌ తన సొంత సోర్సు నందు ఎలా లీనమైపోతుందో, యథా నిరింధన వహ్ని స్వయోనౌ ఉపశామ్యతి అంటున్నారు. దీనినే ప్రశ్నోపనిషత్తు భాష్యంలో నివాతస్థ దీప శిఖాసమా. నివాతస్థ, గాలి లేని దీపము వలె. ఫ్లిక్కర్లెస్ దీపం ఒక అర్థం. గాలి లేకపోతే దీపం ఏమవుతుంది? ఆక్సిజన్ లేకపోతే ఆరిపోతుంది. అంటే ఉపశమించిన దీపము వలె. అహమస్మి 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 అహమస్మి. నిరింధన జ్యోతిరివ ఉపశాంతో నచోద్విజేత్యత్ర కుత్ర. నిరింధన జ్యోతిరివ ఉపశాంతో, ఉపశాంతః నచ ఉద్విజేత్ యత్ర కుత్ర, ఎక్కడున్నా సరే న ఉద్విజేత్. నోద్విజేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః అంటూ భగవద్గీత. అహమస్మి 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 అహమస్మి. సోహం 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 శివోహం సోహం సోహం. అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.